వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం. హైదరాబాద్ నుంచి రైతు నేస్తం కార్యక్రమంలో మాట్లాడిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అన్ని వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. నిజామాబాద్ రూరల్ మండలంలోని తిరుమన్పల్లి గ్రామ మైనార్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 5 లక్షల రూపాయల మంజూరు ప్రొసీడింగ్ అందజేసి మాట్లాడిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. కమర్పల్లి జూనియర్ కళాశాలలో మౌలిక వసతుల కల్పన కోసం నా సహకారం అందిస్తా. కమర్పల్లిలో కళాశాలకు డెస్క్ బెంచ్ల వితరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. పెండింగ్ రైల్వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి వినతి పత్రం అందజేసిన ఎంపీ అరవింద్. నిజామాబాద్ కార్పొరేషన్ అభివృద్ధిపై దృష్టి పెట్టండి. హైదరాబాద్లోని సిడిఎంఏ శ్రీదేవిని కలిసి పలు అంశాలపై మాట్లాడిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. నేరెళ్ల దాష్టికం మనం సిగ్గుతో తలదించుకునే సంఘటన. నేరెళ్ల బాధితుడు బానయ్య నివాసంలో బాధితులు హరీష్ తదితరులను పరామర్శించిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు. భక్తి శ్రద్ధలతో నిషి పూజ, ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీ కేదారినంద స్వామి. ముబారక్ నగర్లోని ఆలంబన వృద్ధాశ్రమానికి గూగుల్లో ఉద్యోగం సాధించి తొలి నెల వేతనం అందజేసిన విద్యార్థిని. విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేలా సైన్స్ ప్రాజెక్టులు నిర్వహించాలి. కామారెడ్డి జిల్లా దోమకొండ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి మాట్లాడిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. అన్ని వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నిజామాబాద్ రూరల్ మండలం తిరుమన్పల్లి గ్రామ మైనార్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 5 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయగా అందుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ పత్రాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జనార్దన్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మోహన్ నేతృత్వంలో మైనార్టీ నాయకులు అందుకున్నారు. ఈ సందర్భంగా నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేను శాల్వతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ కమిటీ తిరుమన్పల్లి అధ్యక్షులు షేక్ నిజాముద్దీన్, మొహమ్మద్ అబ్దుల్, ఇబ్రాహిం తాజుద్దీన్, మక్బూల్, మౌలానా అఫ్సర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను ఎంపీ అరవింద్ కలిసి రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని వినతి పత్రం అందజేశారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి ఈ రోజు న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రైల్వేలకు సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులపై సమగ్రంగా చర్చించారు. పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు త్వరితగతిన పరిపాలన, ఆర్థిక అనుమతులు మంజూరు చేయాలని, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా నవీపేట రైల్వే క్రాసింగ్ వద్ద రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ మంజూరు చేయాలని, అలాగే డిచ్పల్లి రైల్వే క్రాసింగ్ వద్ద రోడ్డు అండర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టాలని కేంద్ర మంత్రిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఈ 2 ప్రాజెక్టులు పూర్తయితే స్థానిక ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు గణనీయంగా తగ్గడంతో పాటు రైల్వే క్రాసింగ్ల వద్ద ప్రమాదాలు నివారించబడి ప్రయాణ భద్రత మరింత మెరుగుపడుతుందని ఎంపీ వివరించారు. దీనిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందిస్తూ ప్రతిపాదనలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశిస్తామని హామీ ఇచ్చారు. ఇదేవిధంగా ఇటీవల ఇందల్వాయి మరియు జానకంపేట వద్ద నూతన రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు మంజూరు చేసినందుకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు ఎంపీ అరవింద్ ధర్మపురి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి, ప్రయాణికుల భద్రత మరియు రవాణా సౌకర్యాల మెరుగుదల కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు తాను నిరంతరం కృషి చేస్తానని ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కమర్పల్లి జూనియర్ కళాశాల అభివృద్ధికి, మౌలిక కల్పనకు తాను ఎల్లప్పుడూ ముందుంటానని బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు తన వియ్యంకుడు ఏనుగు దయానంద్ రెడ్డి సౌజన్యంతో కళాశాలకు సమకూర్చిన సుమారు 1.5 లక్షల విలువైన 40 డ్యూయల్ డెస్క్లను ఆయన కాలేజీకి అందజేశారు. దాతృత్వంతో వారం రోజుల్లోనే బలలు పంపించిన దయానంద్ రెడ్డికి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం కమ్మర్పల్లి జూనియర్ కళాశాలలో జరిగిన డ్యూయల్ డెస్క్ బెంచ్ల వితరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 2023లో కమ్మర్పల్లి గ్రామ ప్రజలు స్థానిక నాయకుల కోరిక మేరకు అప్పటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కి స్వయంగా విజ్ఞప్తి చేసి వారి ఆశీస్సులతో ఈ జూనియర్ కళాశాలను మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు.
పేర్కొన్నారు. గత 2.5-3 సంవత్సరాలుగా జూనియర్ కళాశాల పాఠశాల భవనంలో కొనసాగుతుండడం వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల ద్వారా తెలుసుకున్నానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా కళాశాలను ప్రస్తుతానికి ఖాళీగా ఉన్న సాంఘిక సంక్షేమ పాఠశాల భవనంలోకి మార్చడం, దానికి అవసరమైన మరమ్మతులు చేయించడం, కమర్పల్లి జూనియర్ కళాశాలకు శాశ్వత నూతన భవన నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి తక్షణమే ప్రతిపాదనలు పంపడం, కళాశాలలో మంజూరైన లెక్చరర్ పోస్టులు, సిబ్బంది కొరతపై జిల్లా కలెక్టర్తో పాటు రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించడం వంటి కళాశాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కోసం ఎమ్మెల్యేగా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ప్యాక్స్ చైర్మన్ దేవేందర్, జిల్లా నాయకులు రాజగౌడ్, బద్దం చిన్నారెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ కమర్పల్లి సర్పంచ్ హారిక అశోక్, ఉప సర్పంచ్ అశోక్, ఆర్ఆర్ నగర్, చౌట్పల్లి, బషీరాబాద్, నర్సాపూర్ గ్రామాల సర్పంచ్లు, స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీఓ, బీడీసీ అధ్యక్షులు సుభాష్, గ్రామ పెద్దలు, అధ్యాపక బృందం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారికి, అట్లాగే కమ్మర్పల్లి సర్పంచ్ సోదరిమణి హారిక అశోక్ గారికి, ఉప సర్పంచ్ అశోక్ గారికి, ఆర్ఆర్ నగర్, చౌట్పల్లి గౌరవ సర్పంచ్లకు, కోనసముద్ర సర్పంచ్ కూడా ఉన్నాడా, బషీరాబాద్ సర్పంచ్ గారికి, నర్సాపూర్ సర్పంచ్ గారికి, జూనియర్ మీరు ఎప్పుడు వస్తే, అలాగే స్పెషల్ ఆఫీసర్ గారికి, ఎండిఓ గారికి, జూనియర్ కళాశాల ఇందూర్ కార్పొరేషన్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సిడిఎంఏ శ్రీదేవిని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కలిసి వినతి పత్రం అందజేశారు. నిజామాబాద్ కార్పొరేషన్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కోరారు. సిడిఎంఏ శ్రీదేవిని హైదరాబాద్లోని కార్యాలయంలో కలిసి పలు అంశాలపై మాట్లాడారు. ప్రధానంగా అర్బన్ ఛాలెంజ్ ఫండ్పై దృష్టి పెట్టాలని తెలిపారు. ఇందూర్ అభివృద్ధి కొరకు నిధులను విడుదల చేయాలని కోరారు. అలాగే కార్పొరేషన్కు రావాల్సిన జనరల్ ఫండ్, ఇతర పన్నులను మంజూరు చేయాలన్నారు. తెలంగాణలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి కావాలని ఆశ పుట్టిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో విద్యార్థులకు బకాయిలు ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు. ఏమన్నాడు? ఎలక్షన్ల తర్వాతనట రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తారట. ఈయనకున్నే 17 ఎంపీ సీట్లు. అందులో ఓవైసీ దగ్గరకు పోతే తంతడు పట్టుకొని అటు దిక్కు పోవు, నువ్వు పోవు. మీ ఆయన ఆఫీసర్ని వీకేసింది కదా హైకోర్టు, ఆయన పేరేంది, హైడ్రా, ఆయన కూడా తంతాడు ఓవైసీ. హైకోర్టు ఎట్లా అన్నింది, హైకోర్టు ఆయనని చెల్లు అనిపిస్తే రేవంత్ రెడ్డి చెంప ఇక్కడ వాసిందట. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటర్ కూడా తమ ఓటు హక్కును కోల్పోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. మంగళవారం కమర్పల్లి, మోర్తాడ్, బాల్కొండ, మెండోరా మండలాల తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించిన ఆయన సంబంధిత తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో ఎస్ఆర్ నమోదు ప్రక్రియ పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ బూత్ల వారీగా ఓటర్ల నమోదు, మ్యాపింగ్, డిజిటలైజేషన్, ఏఎస్డి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయిందని వివరించగా నమోదైన వివరాలను మరోసారి క్షేత్రస్థాయిలో నిశ్చితంగా పరిశీలించాలని ఎమ్మెల్యే సూచించారు. ముఖ్యంగా నో మ్యాపింగ్, డెత్, డబుల్ షిఫ్టెడ్ కేటగిరీలో నమోదైన ప్రతి కేసును పునః పరిశీలించి ఎలాంటి పొరపాట్లు లేకుండా తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులను కోరారు. నియోజకవర్గంలో ప్రస్తుతం సగటున 89% మేర ఓటర్ల నమోదు, డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని పేర్కొన్న ఎమ్మెల్యే ఈ శాతం కంటే తక్కువగా నమోదు జరిగిన పోలింగ్ బూత్ల జాబితాను సంబంధిత తహసీల్దార్లకు అందజేసినట్లు తెలిపారు. ఆయా బూత్లలో నమోదు శాతం ఎందుకు తగ్గిందో ప్రత్యేకంగా పరిశీలించి మిగిలిన అర్హులైన ఓటర్లను గుర్తించి ఆగస్టు 3 లోపు ఎన్యూమరేషన్ పత్రాలు అందజేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, దాన్ని పరిరక్షించడం బాధ్యత గల ప్రజా ప్రతినిధులుగా తమ కర్తవ్యమని వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎస్ఆర్ ప్రక్రియ పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఇందులో భాగంగానే నేడు బాల్కొండ, మెండోరా మండలాల తహసీల్దార్లను కూడా స్వయంగా కలిసి ఓటర్ల జాబితాలో ఉన్న లోపాలు, సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ తరపున విన్నవించామని, అలాగే నియోజకవర్గంలోని మిగతా మండలాల్లో కూడా ఇదే అందజేస్తామని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అందేలా బీఆర్ఎస్ పార్టీ తరపున నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. బాల్కొండ నియోజకవర్గంలోని సర్ ప్రోగ్రామ్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో అది దాని తీరుతెన్నుల్ని గమనించడం జరుగుతూ ఉన్నది. కమర్పల్లి మండల్ ఆఫీస్కి వెళ్ళి మరి ఏ బూత్లలో అయితే తక్కువగా నమోదవుతున్నాయో, ఏ బూత్లలోనైతే ఈ నో మ్యాపింగ్ ఎక్కువ ఉన్నాయో, ఏ బూత్లలోనైతే పర్మనెంట్ షిఫ్టింగ్ ఎక్కువ ఉన్నాయో
అవన్నిటిని కూడా పరిశీలన చేసి కమర్పల్లి తహసీల్దార్ గారికి అక్కడ అట్లనే మోర్తాడ్ తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం నియోజకవర్గ యావరేజ్ వచ్చి 89% ఉన్నది. అయితే 89% కంటే తక్కువ ఏ బూతులలో అయితే సర్ ప్రోగ్రామ్ డిజిటలైజ్ అయినాయో నామోదు కాబడ్డాయో ఆ తక్కువ ఉన్న బూతులన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి మరి ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎస్సీ బీసీ వసతి గృహాల్లో 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆమోదం తెలిపారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఎస్సీ బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి జరిగిన విద్యార్థుల ప్రవేశాలను హాస్టల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ హోదాలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి సోమవారం ఆమోదించారు. ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలోని నిజామాబాద్ డివిజన్లో ఉన్న 6 వసతి గృహాలు బోర్గంపి బాలికల వసతి గృహం, డిచ్పల్లి, సిర్నపల్లి, ఇందలు, ఐదర్పల్లి, సిరికొండ, బాలుర వసతి గృహాల్లో ఒక్కో హాస్టల్కు 100 చొప్పున మొత్తం 600 సీట్లు మంజూరు కాగా ఇప్పటికే 246 మంది పాత విద్యార్థులు కొనసాగుతున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి కొత్తగా 132 మంది ప్రవేశాలు పొందడంతో ప్రస్తుతం మొత్తం 378 మంది విద్యార్థులు వసతి గృహాల్లో ఉన్నారు. ఇంకా 222 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ ప్రవేశాలను ఎమ్మెల్యే క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదం తెలిపారు. అదేవిధంగా ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని తొర్లుకొండ ఎస్సీ డీడీ బాలుర వసతి గృహంలో మొత్తం 100 సీట్లకు గాను ఇప్పటికే 65 మంది విద్యార్థులు ఉండగా కొత్తగా 65 మంది ప్రవేశాలు పొందిన వివరాలను కూడా ఎమ్మెల్యే పరిశీలించి ఆమోదించారు. ఇక బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని డిచ్పల్లి బాలికల వసతి గృహం, అర్గుల్, మోపాల్, బాలుర వసతి గృహాల్లో మొత్తం 300 సీట్లకు గాను 197 మంది పాత విద్యార్థులు కొనసాగుతూ ఉండగా ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా 103 మంది ప్రవేశాలు పొందారు. ఈ ప్రవేశాలను కూడా ఎమ్మెల్యే ఆమోదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ పేద మరియు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన వసతి విద్యా సౌకర్యాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తుందన్నారు. అర్హులైన ప్రతి విద్యార్థి ప్రభుత్వ వసతి గృహాల సదుపాయాలను వినియోగించుకొని ఉన్నత విద్యను అభ్యసించాలని ఆయన సూచించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎస్సీ బీసీ సంక్షేమ శాఖల సంబంధిత అధికారులు ఎమ్మెల్యేని కలిసి ప్రవేశాల వివరాలను సమర్పించగా వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే అధికారికంగా ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఆర్మూర్ ఏఎస్సీ డీఓలు సోమశేఖర్, రాజగంగారం, ఏబీసీ డీఓలు సుజయ్, భాగ్యవతి, ఆయా మండలాల హెచ్డబ్ల్యూఓలు తదితరులు పాల్గొన్నారు. పెరుగుతున్న జనాభా దృష్ట్యా ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బైన్సా ఏరియా ఆసుపత్రిని 100 పడకల నుండి 150 పడకల ఆసుపత్రిగా మార్చాలని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను కోరారు. సోమవారం హైదరాబాద్లో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో ఆరోగ్య శాఖ మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అదేవిధంగా బైన్సాలో 100 పడకలతో మెటర్నిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత వాసులకు సౌకర్యంగా ఉంటుందన్నారు. బైన్సా ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్లో 5 బెడ్స్ నుండి 10 బెడ్స్గా మార్చి మరింత సేవలు అందేటట్లు చూడాలని కోరారు. కుబీర్ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా మార్చాల్సిందిగా సమీక్షలో సూచించారు. ముదోల్ ఆసుపత్రి భవన నిర్మాణం గత కొన్నాళ్లుగా పెండింగ్లో ఉందని భవన నిర్మాణాన్ని ప్రారంభించి ప్రజలకు అందుబాటులో తేవాల్సిందిగా కోరారు. అదేవిధంగా ఏరియా ఆసుపత్రితో పాటు నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న వైద్యులు, స్టాఫ్ నర్స్, ఇతర పోస్టులు భర్తీ చేయాలన్నారు. ప్రజలకు అత్యవసరంగా సేవలు అందించేందుకు కుబేర్, బాసర మండలాల్లో అంబులెన్స్ ఇవ్వడంతో పాటు బైన్సాకు మరొకటి అదనంగా అంబులెన్స్ ఇవ్వాలన్నారు. వర్షాకాలం ప్రారంభమైన తరుణంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. నగరంలోని ముబారక్ నగర్లో గల ఆలంబన వృద్ధాశ్రమానికి గూగుల్ కంపెనీలో ఉద్యోగం సాధించిన జస్వితారెడ్డి తన మొదటి నెల వేతనం 1,70,000 రూపాయలను విరాళంగా అందజేశారు. బోధన్కు చెందిన వెంకటరమణారెడ్డి సతీమణి శారదాల కుమార్తె జస్వితారెడ్డి ఇటీవల గూగుల్ కంపెనీలో బెంగళూరు హెడ్ క్వార్టర్స్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని సంపాదించారు. తన మొదటి సంపాదన గూగుల్ కంపెనీ ఇచ్చిన తొలి వేతనాన్ని వయోవృద్ధుల సేవ కోసం ఉపయోగించాలని తమ కోరిక. ఈ నేపథ్యంలో నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్లో గల ఆర్బీవీఆర్ఆర్ సొసైటీకి చెందిన లాలన వృద్ధాశ్రమానికి జస్వితారెడ్డి తన తొలి వేతనం 1,70,000 రూపాయలను ఆశ్రమం ఇన్ఛార్జికి అందజేశారు. సో జాబ్ వచ్చాక ఫస్ట్ మంత్ సాలరీ ఎప్పుడు ఇప్పటికైనా మంచి ఆర్గనైజేషన్ ఇండస్ట్రీ చూసి డొనేట్ చేద్దామంటే అప్పటి నుంచి వెతుకుతున్నా ఫైనల్లీ ఈ ఆర్గనైజేషన్ తెచ్చింది. సో ఐఎమ్ సో హ్యాపీ టు contribute a small part of my earnings first earnings to this organization and only to like ఇలాంటి హ్యాండ్ ప్రొస్పెక్ట్ చేయలేదు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు, ఆశ్రమ నిర్వాహకులు జస్వితారెడ్డి అందజేసిన తన మొదటి వేతనం పట్ల యువతకు ఆదర్శంగా నిలుస్తారని జస్వితారెడ్డిని అభినందించారు. చేసేందుకు తన మొట్టమొదటి జీతాన్ని అందించడం చాలా సంతోషంగా ఉందని జస్వితారెడ్డి తెలిపారు. సభ్యుల ఆధ్వర్యంలో ఆలంబన ఓల్డ్ ఏజ్ హోమ్
కార్యక్రమంలో దాతగా మా అమ్మాయి శ్రీ పి జిష్వితారెడ్డి గారు 1,75,000 రూపాయలు ఈ ఆలంబన ఓల్డేజ్ హోమ్ సొసైటీకి ఈనాడు డొనేట్ చేయడం జరిగింది. ఇది పుణ్య కార్యక్రమం, పిల్లల ఆలోచన విధానంతోనే జరిగేటువంటి దాన ధర్మం. మా అమ్మాయి గూగుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉన్నత స్థాయిలో ఉద్యోగం సంపాదించింది. అమ్మాయి యొక్క మొదటి నెల జీతము 1,75,000 రూపాయలు. ఈ ఓల్డేజ్ హోమ్ దానికి డొనేషన్గా ఇవ్వడం జరిగింది. ఇది మా ఫ్యామిలీకి ఎంతో ఆనందదాయకం. నడిపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా అందరినీ కలుపుకొని పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. నడిపల్లి నూతన కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికై తొలిసారి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి మర్యాదపూర్వకంగా కలిసి శాల్వా బొక్కెలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు అమీర్ అలీతో పాటు రూరల్ బ్లాక్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, మండలాధ్యక్షుడు అంబర్ సింగ్ రాథోడ్, పిఎస్సిఎస్ చైర్మన్ రామచందర్ గౌడ్, నడిపల్లి గ్రామ శాఖ వైస్ ప్రెసిడెంట్ విజయకాంత్, ప్రధాన కార్యదర్శి కొండ్ర నడిపి గంగారం, క్యాషియర్ నంగనూరి వేణు, కార్యకర్తలు గాంధీనగర్ విజయ్, ఇమ్రాన్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. నేరెళ్ల బాధితులకు తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందని, వారికి న్యాయం జరిగేలా పోరాడుతుందని టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సోదరుడు కేసీఆర్ ఇలాకా సిరిసిల్లలో కవిత పర్యటించారు. తంగలపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో అభిమానులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కవిత నేరెళ్ల బాధితులను పరామర్శించారు. ఇటీవల మృతి చెందిన గంధం గోపాల్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం మీడియాతో కవిత మాట్లాడుతూ మృతి చెందిన గోపాల్ కుటుంబానికి ₹1 కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పోలీసులు 5గురిని తీసుకువెళ్లి తీవ్రంగా కొడితే ఇప్పటివరకు ఒక్క పోలీస్ అధికారైనా శిక్ష పడిందా అని ప్రశ్నించారు. నేరెళ్ల బాధితులకు ఏం న్యాయం చేశారో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేయాలన్నారు. బండి సంజయ్ నేరెళ్ల ఘటనపై మొసలి కన్నీళ్లు కార్చుతూ తప్పు చేసిందేమీ లేదని విమర్శించారు. ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఇంతవరకు రాలేదని, అవసరమైతే బాధితులతో కలిసి ఢిల్లీకి వెళ్లి రిపోర్టు తీసుకువస్తామని తెలిపారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎస్పీపై చర్యలు తీసుకోవాలని ఆదేశించిన కేవలం ఒక ఎస్ఐని మాత్రమే బలి పశువు చేశారని, నేరెళ్ల బాధితులను ఆదుకుంటామని చెప్పిన రేవంత్ రెడ్డి 30 నెలలు గడిచిన ఎలాంటి లాభం చేకూర్చలేదని ఆరోపించారు. ఓట్ల కోసం నేరెళ్ల బాధితులను వాడుకున్న ముఖ్యమంత్రి మానవత్వంతో బాధితులను ఆదుకోవాలని కోరారు. నేరెళ్ల బాధితులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ₹1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రక్షణ సేన అని పేరు పెట్టింది తెలంగాణను రక్షించుకోవడానికేనని స్పష్టం చేశారు. స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్రం వచ్చిన తర్వాత మరి నేరెళ్లలో జరిగినటువంటి ఈ ఘటన సభ్య సమాజం అంతా కూడా సిగ్గుతోని తలవంచుకోవాల్సిన ఘటన. ఈ సంఘటన జరిగినప్పుడు పరిపాలించినటువంటి కుటుంబంలో నేను కూడా ఒక సభ్యురాలుగా ఉన్నా. అందుకని సిగ్గుతో నేను కూడా తలవంచుకుంటున్నా, క్షమించమని మరి అందరిని కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే అందరం బాగుండాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనుకున్నాం. కానీ కొందరి ధనదాహం కోసం మరి నేరెళ్ల గ్రామంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయినారు. ఆనాడు ఒక బిడ్డ ప్రాణం కోల్పోతే ఊరంతా కూడా కోపానికి వచ్చి మరి ఆవేశంగా రాస్తారోకో చేయడం, అట్లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు పోలీసులంతా కూడా దాష్టికాన్ని చేయడం మొత్తం అందరం కూడా గమనించినాం. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో గల కేదారీనంద స్వామీజీ ఆశ్రమంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గత వారం రోజులుగా భక్తులు శ్రీ కేదారీనంద స్వామీజీని దర్శించుకొని గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా పాదపూజ కార్యక్రమాలు నిర్వహిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ రోజు రాత్రి కేదారేశ్వర ఆశ్రమంలో నిషి పూజ అనంతరం భజన, భక్తి గీతాల ఆలాపన, స్వామివారి ప్రవచనాలు ఉంటాయని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. తిరిగి ఉదయం గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలను అనంతరం శ్రీ కేదారీనంద స్వామీజీకి పాదపూజ, తులాభారం చేసిన అనంతరం మహా అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేలా పక్షులు, పర్యావరణ స్పృహ అంశంపై సైన్స్ ప్రాజెక్టును నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సూచించారు.
మంగళవారం దోమకొండ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రతి విద్యార్థి పర్యావరణ స్పృహను పెంపొందించుకుని ప్రకృతి పక్షుల సంరక్షణలో తనవంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. పక్షులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం, మొక్కలు నాటడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి అలవాట్లు అలవర్చుకోవాలని సూచించారు. సంఖ్యాశాస్త్రాన్ని నిత్య జీవితంలో అన్వయించుకునే విధంగా నేర్చుకోవాలని, 10వ తరగతి విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదివి మంచి ఫలితాలు సాధించాలని తెలిపారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్ను సమర్థవంతంగా వినియోగించుకుని శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకతను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం పాఠశాలలోని వంటగది, మరుగుదొడ్లు, ప్రయోగశాలలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. వంటగదిలో పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థులకు నాణ్యమైన పరిశుభ్రమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. మరుగుదొడ్లను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచి విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని ఆదేశించారు. ప్రయోగశాలల్లో అందుబాటులో ఉన్న పరికరాలను సక్రమంగా వినియోగిస్తూ విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన విధానాన్ని పెంపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్వై గిరి, జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్, విద్యాశాఖ సమన్వయకర్త వేణుగోపాల్, మండల విద్యాశాఖ అధికారి విజయ్ కుమార్, ప్రధానోపాధ్యాయులు శరత్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎడపల్లిలో బిల్లా రామ్మోహన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బోధన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లా రామ్మోహన్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. మంగళపాడ్ గ్రామంలో ఉచిత రోగ నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎడపల్లి, ఆచన్పల్లి ల్యాండ్ క్లబ్ ఆధ్వర్యంలో మందులను పంపిణీ చేశారు. కంటి వైద్య పరీక్షలు నిర్వహించి 32 మందికి మోతెబిందు ఉన్నట్లు నిర్ధారించారు. వీరందరికీ బోధన్ కంటి ఆసుపత్రిలో ఉచిత శస్త్రచికిత్స చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అలెక్య శ్రీనివాస్ గౌడ్, ఎడపల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రాజు, ఆచంపల్లి క్లబ్ అధ్యక్షుడు దుర్గారావు, చక్రవర్తి, సూర్యనారాయణ, గాంధీ, శ్రీనివాస్ రాజు, గంగారెడ్డి, ప్రకాష్, మెర్సీ, అరుణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో సైనికులకు వందనం, రైతులకు నీరాజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశానికి వెన్నెముక రైతు అయితే దేశ ప్రజలను, దేశ సమైక్యతను, సౌభ్రాతృత్వాన్ని చాటి చెప్పేది, దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టేది సైనికుడని పలువురు వక్తలు కొనియాడారు. అలాంటి అన్నదాతలను, సైనికులను సన్మానించుకోవడం ఎంతో శుభపరిణామమన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతినగర్లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాల మరియు టీఎంఆర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సైనికులకు వందనం, రైతులకు నీరాజనం కార్యక్రమాన్ని, అలాగే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల అనుసారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తిపై చైతన్య కార్యక్రమాలను పురస్కరించుకొని పలు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మానసిక వికలాంగులకు యోగా మరియు డ్రాయింగ్, పెయింటింగ్ల నందు పోటీలను, అందులోకి పాటల పోటీలను నిర్వహించారు. టీఎంఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు తాటి వీరేశం, వారి మనవడు తాటి స్తోత్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాల విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. అనంతరం సైనికులకు, అలాగే రైతులకు ఘనంగా సన్మానించారు. అలాగే స్నేహ సొసైటీ స్వచ్ఛంద సేవ సంస్థ ఎన్ని సంవత్సరాలుగా ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని దివ్యాంగ మానసిక విద్యార్థుల ఉన్నతి కోసం స్నేహ సొసైటీ నిర్వాహకులు ఎన్ సిద్ధయ్య, ప్రిన్సిపాల్ జ్యోతి మరియు సిబ్బంది చేయడం ఎంతో అభినందనీయమన్నారు. రెంజల్ మండల పరిషత్ కార్యాలయంలో జలసిరి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ భుజంగరావు పాల్గొని పలు సూచనలు చేశారు. రెంజల్ మండల పరిషత్ కార్యాలయంలో జలసిరి కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, ఆర్డీఓ విజయలక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఎల్నినో ప్రభావం, భూగర్భ జలాల పరిరక్షణ అవసరం మరియు జలసిరి కార్యక్రమం ప్రాముఖ్యత గురించి సమావేశంలో పాల్గొన్న సర్పంచ్లు, మండల స్థాయి అధికారులకు సమగ్రంగా అవగాహన కల్పించారు. ప్రతి గ్రామంలో వర్షపు నీటిని సంరక్షించి భూగర్భ జలాలను పెంపొందించే చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మండలంలోని సర్పంచ్లు, మండల స్థాయి అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్లో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులను నగర డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ పరామర్శించారు. నిజామాబాద్ డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ నిన్న ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ప్రమాదంలో మరణించిన షేక్ కలీం, అజీం, నజువత్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంఘటన నిమిత్తం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో ఫోన్లో మాట్లాడించడం జరిగింది. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ ఫోన్లో బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వారికి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రీతం, ముస్తఫా, వహీద్, హర్షద్, గోవర్ధన్, షమీ, ఆయుబ్, షోయబ్, జఫర్, షకీల్, అఫ్ఫాన్ మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. డిచ్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో మండల స్పెషల్ ఆఫీసర్ సాయగౌడ్ అధ్యక్షతన వీబీజీ రామ్జీ పథకంలో భాగంగా జలసిరి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వీబీజీ రామ్జీ పథకంలో భాగంగా డిచ్పల్లి మండల కార్యాలయంలో జలసిరి అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ ఉదయభాస్కర్, తహసీల్దార్ సతీష్ రెడ్డి, మండల స్థాయి అధికారులు, వీబీజీ రామ్జీ సిబ్బంది, ఏపీఓ మంజుల, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సీనియర్ మేట్లు, గౌరవ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గొట్టిపాటి వాసు మరియు మండలంలోని సమస్త గ్రామాల గౌరవ సర్పంచ్లు, మహిళా సంఘాల అధ్యక్షులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జలసిరి పోస్టర్లను ఆవిష్కరించి భూగర్భ జలాల సంరక్షణ మరియు అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్లు, ఊటకుంటలు, కమ్యూనిటీ సోక్ పిట్స్, బోర్వెల్ రీఛార్జ్ నిర్మాణాలు, రూఫ్ టాప్ రైన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు, భూగర్భ జలాలను పెంచే పనులను గ్రామాల వారీగా నిర్దేశించిన లక్ష్యాల మేరకు సకాలంలో పూర్తి చేయాలని అధికార యంత్రాంగానికి సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు సిబ్బందికి జల సంరక్షణపై విస్తృత అవగాహన కల్పించబడిందని, జలసిరి కార్యక్రమం ప్రాముఖ్యతను వివరిస్తూ పాల్గొన్న వారిని ఉద్దేశించి ప్రసంగించారు.
ఉప సర్పంచ్లకు గౌరవ వేతనం చెల్లిస్తూ శిలా ఫలకాల మీద ఉప సర్పంచ్ల పేర్లు స్టాండింగ్ కమిటీలో వైస్ చైర్మన్ హోదా కల్పించాలని ఫోరం నాయకులు కోరారు. నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ఉప సర్పంచ్ల ఫోరం నాయకులు ధర్నా నిర్వహించారు. గ్రామ పంచాయతీల్లో ప్రజాస్వామ్యం, పారదర్శకత మరియు సమిష్టి బాధ్యత అమలు కోసం పలు అధికారాలు కల్పించాలన్నారు. ముఖ్యంగా చట్టంలోని సెక్షన్ 38 ప్రకారం సర్పంచ్ గైర్హాజరైనప్పుడు లేదా పదవి ఖాళీ అయినప్పుడు లేదా విధులు నిర్వహించలేని పరిస్థితుల్లో ఉప సర్పంచ్కు సర్పంచ్ అధికారాలు వినియోగించే హక్కు కల్పించబడిందని, ఈ విధానం వల్ల గ్రామ పంచాయతీ అవినీతి నియంత్రణ, బాధ్యతాయుత పాలన మరియు ప్రజాధనం సరైన వినియోగం సాధ్యమవుతుందన్నారు. ఉప సర్పంచ్లు మరియు వార్డు మెంబర్లు కూడా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులేనని, కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు మరియు పంచాయతీ పరిపాలనలో వారు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారన్నారు. అయినప్పటికీ వారు నిర్వహిస్తున్న సేవలకు తగిన గౌరవ వేతనం లేకపోవడం చాలా బాధాకరమన్నారు. కాబట్టి 5,000 రూపాయలు ఉప సర్పంచ్లకు మరియు 3,000 రూపాయలు వార్డు సభ్యులకు ప్రభుత్వం గౌరవ వేతనం కల్పించాలని మా ఫోరం తరపున వినయపూర్వకంగా కోరుతున్నామన్నారు. జక్రన్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో జలసిరి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జక్రన్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో జలసిరి మండల ఉన్నతాధికారులతో, మండల అన్ని గ్రామాల సర్పంచ్లతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిన మండల ప్రత్యేక అధికారి ప్రవీణ్, ఎంబడిఓ సతీష్ కుమార్, ఎంఆర్ఓ కిరణ్మయి. ఈ సందర్భంగా సర్పంచ్లు ఆయా గ్రామాల సమస్యలపై మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్నటువంటి మౌలిక సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని వేడుకోగా, జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మునిపల్లి సర్పంచ్ చిన్న సాయిరెడ్డి మాట్లాడుతూ గతంలో కరోనా విపత్తు వచ్చినప్పుడు సర్పంచ్లు అనేక సమస్యలు ఎదుర్కొని అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ప్రస్తుతం ఉన్న సర్పంచ్లకు ఎల్నినో అనే సమస్య రావడం వల్ల వర్షాలు కురవకపోవడంతో గ్రామాల్లో అనేక సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. కాబట్టి అన్ని గ్రామాల్లో సర్పంచ్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్నట్టుకు ముందుండాలని తెలిపారు. పుప్పలపల్లి సర్పంచ్ చింత ప్రియాంక మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ త్రాగునీరు వస్తున్నా పుప్పలపల్లి గ్రామానికి మాత్రం నీరు చేరడం లేదు. కాబట్టి అధికారులు దయచేసి సమస్యను పరిష్కరించాలని వేడుకున్నారు. గ్రామస్తులకు తాగునీరు ఎద్దడి నివారించటకు వ్యవసాయ బోర్ల నుండి నీటిని సరఫరా చేస్తూ అందజేస్తున్నట్లు, ఇటు సమస్యను త్వరలో పరిష్కారం చేసి మాకు న్యాయం చేయాలని కోరారు. ఏవో దేవిక మాట్లాడుతూ ప్రతి గ్రామంలో రైతు వేదికల యందు విత్తన మేళా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క రైతు పాల్గొని మేము వ్యవసాయ క్షేత్రాల్లో పప్పు దినుసు పంటలు వేసుకోవటకు సర్పంచ్లు మరియు గ్రామస్తులు రైతులకు తెలిపాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఉన్నత స్థాయి అధికారులతో పాటు ఆయా గ్రామాల సర్పంచ్ల అధికారులు పాల్గొన్నారు. నగరంలోని సుభాష్ నగర్ సెయింట్ యాన్స్ చర్చిలో సెయింట్ యాన్స్ వార్షిక పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రీస్ట్ రెవరెండ్ ఫాదర్ అఖిల్ మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పవిత్ర పూజా కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మాదాసు ఆంటోనీతో పాటు డిఎన్ ఫాదర్ వినోద్, ఫాదర్ ప్రణయ్, ఫాదర్ విజయ్ కుమార్, ఫాదర్ అజిత్, ఫాదర్ మనోహర్, ఫాదర్ బాలకిరణ్, ఫాదర్ జి అరుణ్ పవిత్ర బలిపూజను సహకారంగా నిర్వహించి ప్యారిష్లోని క్రైస్తవ విశ్వాసుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మెయిన్ సెలబ్రెంట్ అయిన ఫాదర్ మాదాసు ఆంటోనీ తన సందేశంలో పునీత అన్నమ్మ వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని విశ్వాసం, ప్రార్థన, కుటుంబ విలువలు మరియు క్రైస్తవ ప్రేమతో జీవించాలని పిలుపునిచ్చారు. భక్తులు దేవునిపై సంపూర్ణ విశ్వాసంతో జీవిస్తూ సంఘ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫాదర్ ఎం అఖిల్ క్రైస్తవులందరూ క్రీస్తుపై విశ్వాసాన్ని పెంపొందించుకుని ప్రార్థన సేవాభావంతో జీవించాలని తన ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు. సెయింట్ యాన్స్ సిస్టర్ సుపీరియల్ డాక్టర్ నిర్మల మరియు ఇతర సిస్టర్స్ అందరూ ఈ పండుగ నిర్వహణలో తమ సహకారం అందించారు. చర్చి కౌన్సిల్ సభ్యులు భక్తులతో కలిసి పండుగ కొరకు చర్చిని అందంగా ముస్తాబు చేశారు. పూజ సందర్భంగా చర్చి గాయక బృందం ఆలపించిన భక్తి గీతాలు విశ్వాసులను ఆధ్యాత్మిక అనుభూతికి లోను చేసి వేడుకలకు మరింత శోభను చేకూర్చాయి. అనంతరం పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు పునీత అన్నమ్మ వారి ఆశీస్సులను పొందుతూ ప్రత్యేక ప్రార్థనలు సమర్పించారు. ఈ కార్యక్రమం భక్తిపూర్వక వాతావరణంలో ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ విజయవంతంగా ముగిసింది. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ డిటిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన అనంతరం రమేష్ రాథోడ్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై ఓమయ్య, పిన్నెల హనుమాన్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆటో కార్మికులకు భవన నిర్మాణ కార్మికుల వల్లే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా సంవత్సరానికి 12,000 రూపాయల ఆటో కార్మికులకు బకాయిలతో సహా చెల్లించాలని, ఆటో కార్మికుల దగ్గర కమిషన్ పేరుతో దోపిడీ చేస్తున్న ఓలా, ఉబర్ యాప్లను రద్దు చేసి ప్రభుత్వమే లేదా ఆటో కార్మిక వెల్ఫేర్ బోర్డు యాప్ను ఏర్పాటు చేసి దాని ద్వారా ఆటో కార్మికులకు ఉపాధి కల్పించడంతో పాటు సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తున్నామన్నారు. నిబంధనల పేరుతో అమాయక ఆటో కార్మికులపై వేధింపులను మానుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు అజీజ్, షేక్ అహ్మద్, గౌస్, ఖలీల్, రాజు, జబ్బర్, ఇలియాస్, అబ్రహం తదితరులు పాల్గొన్నారు. మోపాల్ మండల పోలీస్ స్టేషన్ నూతన భవన నిర్మాణానికి సామాజిక సేవకుడు ఎన్ఆర్ఐ కెంపు అశోక్ 1,01,116 రూపాయలు విరాళంగా అందజేసి మరోసారి సేవను చాటుకున్నారు. మోపాల్ మండల కేంద్రానికి చెందిన సామాజిక సేవకుడు ఎన్ఆర్ఐ కెంపు అశోక్ నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి 1,01,116 రూపాయల విరాళం అందజేసి తన సామాజిక సేవను చాటుకున్నారు. మోపాల్ ఎస్ఐ సుస్మితకు నగదును అందజేశారు. ఇదిలా ఉండగా అశోక్ పలు సేవా కార్యక్రమాలకు తనకు తోచినంత విరాళం అందజేస్తున్నారు. పుట్టిన ఊరుకు సేవ చేయాలనే దృక్పథంతో ముందుకెళ్తున్నానని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవలు చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు చిన్నయ్య, గంగాధర్, ఆశన్న, సాయిలు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
నా పేరు కెంపు అశోక్. నేను మోపాల గ్రామ నివాసిని, ఎన్ఆర్ఐ. మోపాల్ మండల పోలీస్ స్టేషన్కు భవన నిర్మాణానికి 1,01,116 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఇంకా మోపాల గ్రామానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. నా వంతుగా ఈ సాయం చేయడం జరిగింది. మండలు ఇంచుమించు 10-12 సంవత్సరాల నుంచి మోపాల్ మండలం నూతనంగా ఏర్పడ్డది. కావున ఇప్పటి వరకు మాకు మోపాల్ పోలీస్ స్టేషన్ నిర్మాణం కాలేదు కాబట్టి నా వంతుగా ఇప్పుడు నూతన భవనానికి విరాళం చేయడం జరిగింది. నగరంలోని సుభాష్ నగర్ రిషి స్కూల్లో విద్యార్థులకు ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల రిషి స్కూల్లో విద్యార్థులకు ఉచితంగా దంత పరీక్షలు నిర్వహించారు. స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో స్కూల్లో చదివే విద్యార్థులకు డాక్టర్ రహీమునిసా వారి బృందంతో చిన్నారులకు దంత పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు వారు తినే ఆహార పదార్థాలు అలవాట్లను డాక్టర్ రహీమునిసా తెలిపారు. చాక్లెట్లకు, జంక్ పదార్థాలకు దూరంగా ఉండి పండ్లు, పండ్ల రసాలు తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రిషి స్కూల్ డైరెక్టర్ రమణ కుమార్, కరెస్పాండెంట్ సృజన, ప్రిన్సిపల్ శిరీష, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నగర మేయర్ కూరగాయల ఉమారాణి రమేష్లకు సేంద్రియ పద్ధతిలో పండించిన డ్రాగన్ ఫ్రూట్స్ను అందించి అభినందనలు పొందారు. నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమారాణి రమేష్ను రాయల్ ఆర్గో ఫామ్ యజమాని తమీం వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి తమ ఫామ్లో సేంద్రియ పద్ధతిలో పండించిన తాజా డ్రాగన్ ఫ్రూట్స్ను మేయర్కు వారి భర్త రమేష్కు అందజేశారు. ఈ సందర్భంగా వారు డ్రాగన్ ఫ్రూట్స్ను రుచి చూసి వాటి నాణ్యతను, రుచిని అభినందించారు. స్థానిక రైతులు నాణ్యమైన పండ్ల ఉత్పత్తిలో ముందుండడం అభినందనీయమని మేయర్ పేర్కొన్నారు. సిరికొండ మండల కేంద్రంలో జలసిరి కార్యక్రమంలో సర్పంచ్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారి ప్రకాష్ ఆధ్వర్యంలో జలసిరి పథకం కార్యక్రమంలో భాగంగా మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి ప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వర్షాభావ, ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు భూగర్భ జలాలను పెంపొందించడానికి ప్రవేశపెట్టిన కార్యక్రమం జలసిరి ఉపాధి హామీ పథకంతో అనుసంధానించిన ఈ కార్యక్రమం ద్వారా ఇంకుడు గుంతలు, పంట కుంటలు, ఊట కుంటలు, బోర్వెల్ రీఛార్జ్ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, వర్షపు నీరు ఒక్క చుక్క కూడా వృధా చేయకుండా ఒడిసి పట్టడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. అలాగే సర్పంచ్లకు అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు, సర్పంచ్లు పాల్గొన్నారు. డొంకేశ్వర్లో ఎస్ఆర్ ప్రక్రియ 100% పూర్తయినందున బిఎల్ఓ, బిఎల్ఏలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ జి ప్రసాద్కు ఎస్ఆర్ ప్రక్రియలో పాల్గొన్న బిఎల్ఓలకు కాంగ్రెస్ పార్టీ తరపు నుండి శాల్వాలు కప్పి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొల్ల బాపురావు మాట్లాడుతూ ఓటు అనేది ప్రామాణికమని, అటువంటి ప్రామాణికమైన ఓటు కోసం బిఎల్ఓలు, బిఎల్ఏలు రాత్రి 9 వరకు కష్టపడి డొంకేశ్వర్ మండలాన్ని ఎస్ఆర్ ప్రక్రియ 100% పూర్తి చేసిన సందర్భంగా బిఎల్ఓలకు శాల్వాలు కప్పి సన్మానం చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భూమేష్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బట్టు సంజీవ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు భోజారెడ్డి, లిఫ్ట్ చైర్మన్ సీనియర్ నాయకులు దేగం గంగారెడ్డి, దశగౌడ్ దేవన్న, కనకపురం అశోక్, వంశీరెడ్డి, చిన్నసాయన్న, సర్పంచ్లు సక్కరిరెడ్డి, భూమన్న, దశరథ్, మహేష్ కార్యకర్తలు పాల్గొన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 40 మందికి కంటి పరీక్షలు నిర్వహించి వారిలో మోతి బిందు ఉన్నవారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు యాదగిరి గౌడ్, సీనియర్ సభ్యులు కిషన్, జీవన్ తదితరులు పాల్గొన్నారు. మద్నూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మద్నూర్ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని ఎంపీడీఓ సత్యనారాయణ రెడ్డి స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, సర్పంచ్లు, కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. అదేవిధంగా డోంగ్లీ మండలం మల్లాపూర్ గ్రామంలో సర్వసభ్య సమావేశాన్ని ఎంపీడీఓ జగదీష్ అనిల్ స్పెషల్ అధికారి ఆధ్వర్యంలో మండల అధికారులు, సర్పంచ్లు, కార్యదర్శులు పాల్గొన్నారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడపవద్దని బాల్కొండ ఎస్ఐ శైలేందర్ సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్సాపూర్ శివార్లో ఆయన పాత జాతీయ రహదారిపై తనిఖీ నిర్వహించారు. తాగి వాహనాలను నడిపిన వారికి జరిమానాలు విధించారు. విద్యార్థి సంఘాల బంద్ పిలుపులో పాల్గొన్న నాయకులపైన పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, మాస్లైన్, న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సిపిఐ జిల్లా సెక్రటేరియట్ ఓమయ్య, సిపిఐఎంఎల్ మాస్లైన్ జిల్లా కార్యదర్శి, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్యలు మాట్లాడుతూ నీట్ పరీక్ష లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని, విద్యార్థి సంఘాల దేశవ్యాప్త బంద్ పిలుపులో భాగంగా జిల్లాలోని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు బంద్ నిర్వహించారన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం. హైదరాబాద్ నుంచి రైతు నేస్తం కార్యక్రమంలో మాట్లాడిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
అన్ని వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. నిజామాబాద్ రూరల్ మండలంలోని తిరుమన్పల్లి గ్రామ మైనార్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 5 లక్షల రూపాయల మంజూరు ప్రొసీడింగ్ అందజేసి మాట్లాడిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. కమర్పల్లి జూనియర్ కళాశాలలో మౌలిక వసతుల కల్పన కోసం నా సహకారం అందిస్తా. కమర్పల్లిలో కళాశాలకు డెస్క్ బెంచ్ల వితరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. పెండింగ్ రైల్వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి వినతి పత్రం అందజేసిన ఎంపీ అరవింద్. నిజామాబాద్ కార్పొరేషన్ అభివృద్ధిపై దృష్టి పెట్టండి. హైదరాబాద్లోని CDMA శ్రీదేవిని కలిసి పలు అంశాలపై మాట్లాడిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. నేరెళ్ల దాష్టికం మనం సిగ్గుతో తలదించుకునే సంఘటన. నేరెళ్ల బాధితుడు బానయ్య నివాసంలో బాధితులు హరీష్ తదితరులను పరామర్శించిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు. భక్తి శ్రద్ధలతో నిషి పూజ, ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీ కేదారినంద స్వామి. ముబారక్ నగర్లోని ఆలంబన వృద్ధాశ్రమానికి గూగుల్లో ఉద్యోగం సాధించి తొలి నెల వేతనం అందజేసిన విద్యార్థిని. విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేలా సైన్స్ ప్రాజెక్టులు నిర్వహించాలి. కామారెడ్డి జిల్లా దోమకొండ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి మాట్లాడిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.